నేపాల్లో ఇది జరిగింది అంటే ఇక్కడ పాలకులు చేసే పాపాలకి ఆడ ఒళ్ళు మండి వాళ్ళు చేసిన పనులు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు బాగట్లేదు. ఎవరైనా సరే సీఎం కాకముందు ఆపోజిషన్కు కుర్చీలో కూర్చుంటే ఆపోజిషన్ మాటలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు సీఎం అయిన తర్వాత సీఎం సీట్లో కూర్చుంటే పెత్తనం వస్తుంది. పెత్తనం అంటే అహంకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటారు. పరిపాలనకి సగం చేయాలి. ప్రజలు అన్నీ అభివృద్ధి ముఖ్యమే, ప్రజలు ముఖ్యమే, అన్ని రంగాలు ముఖ్యమే. ఎప్పుడు మనిషి అసంతృప్తిలో ఉన్నాడు అంటే మీరు సరిగ్గా పరిపాలన చేత కాక. ఇప్పుడు అందరినీ ఇద్దరిని కనమని చెప్తున్నాం. మీకు ఫ్రీ బస్ పథకం హామీలు ఇచ్చేటప్పుడు ఏమీ ఆలోచించలేదా? ఫ్రీ బస్ పథకం కానీ 6 గ్యారెంటీలు కానీ ఈ ఇంప్లిమెంటేషన్ వల్ల ఏమవుతుందని కూడా ఒక నిమిషం కూడా ఆలోచించలేదు. ప్రజలకి యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని మీకు చెప్పినోడు ఎవడు? అక్కడ చేనుకి యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పిన అతను ఎవరు? దానికి తగ్గట్టుగా మీ ప్రణాళికలు ఉండాలి కదా. సీఎం పరిధిలో ఉండి ఆ ప్రణాళికలు చూపించండి. కొంచెం మీకు ఇట్లా పనులు ఇలా ఉన్నాయి, దీనివల్ల బెనిఫిట్ వస్తుంది అని చేస్తే ఓకే. వరి వేయొద్దని ఒకసారి చెప్తారు. ఏం పండిస్తాడు రైతు? అది కూడా మీ దగ్గర ఉండాలి కదా. ఏ పంట పండిస్తే అంత లాభం వస్తుంది. మీకు జీతం ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు కావాలి ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఎంపీకి. అయినా మీకు సరిపోవు. 4 కార్లు 10 కార్లు ఉన్నాయి. ఒక సామాన్య రైతుకి సైకిల్ కూడా ఉండదు.